హాయ్ దిస్ మహేష్ షేర్ వెల్కమ్ టు ఛానల్ టెక్ మార్ట్స్ తెలుగు ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డీఎస్సీ పర్పస్ వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఆల్రెడీ నా ఛానల్ చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీ స్క్రీన్లో చూస్తూ ఉండొచ్చు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, డీఎస్సీ పర్పస్ వీడియోస్, అలాగే డైలీ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్, అలాగే మీరు గ్రూప్స్ సంబంధించిన వీడియోస్ కావాలంటే వాటికి సంబంధించిన మెటీరియల్ పర్పస్ వీడియోస్ అన్ని చాలా అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఏం చేస్తారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఓకేనా? మీరు ఏ విధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. పైన వచ్చే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ మూడు చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మీరు ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి వీడియోను లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా డైలీ డిఎస్ అనే 15 క్వశ్చన్స్ మీద ఉంటుంది. 15 టాపిక్స్ మీద, డిఫరెంట్ టాపిక్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ విషయానికి వచ్చినట్లయితే సైకాలజీ. ఇంటికి వేసిన తాళాన్ని పదే పదే లాగి చూసే వారిలో గల రుగ్మత ఏ రకానికి చెందినది? మనం చాలామంది గమనిస్తుంటాం, ఇంటికి వేసిన తాళం గట్టిగా పడిందా లేదా అని చెప్పి ప్రతిసారి లాగుతుంటాం. ఒక్కోసారి నేను కూడా చేసేవాడిని. సో దాని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క ఆప్షన్స్ చూసినట్లయితే అనియంత్రిత నిర్బంధ ప్రచర్య, హిస్టీరియా, అపసన్న ప్రచర్య, A, B. మీరు ఆప్షన్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుని ఆన్సర్ పెట్టండి. ఓకేనా? ఒక వ్యక్తిలో కోపం, నిరాశలకు కారణం: ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ద్విపగమ పరిహార సంఘర్షణ. ఓకే, ఒక వ్యక్తిలో కోపం, నిరాశలకు కారణం అది. రాము తన ఇంట్లోని వస్తువును పగలగొట్టి ఆనందం వ్యక్తం చేయడం మూర్తిమత్వం ఉన్న సిగ్మండ్ ఫ్రాయిడ్ సూత్రం. ఎవరైనా వస్తువును పగలగొడితే బాధపడతారు, కానీ ఇక్కడ ఆనందం వ్యక్తం చేయడం అనేది మీరు గమనించాలి అక్కడ. ఓకే, అది వాస్తవిక సూత్రమా అంటే ఈగో, సూపర్ ఈగోస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించింది అనమాట. ఒకసారి మీరు అది గమనించండి. ఓకే, ఏ రాజ్యం విలీనం కావడంతో మగధ అభివృద్ధి చెందింది? ఇది హిస్టరీకి సంబంధించింది. ఏ రాజ్యం విలీనం కావడంతో మగధ అభివృద్ధి చెందింది? కోసల, అస్మక, కురు, వజ్జి. అలాగే భారతదేశంలో తొలిసారి జనాభాను లెక్కించినది? ఓకే, కాన్వా, మొఘళ్ళు, మౌర్యులు, రాజపుత్రులు. అలాగే సభలకు గల ఇతర పేర్లు విధానసభలకు. ఓకే, పాలిటిక్స్, దిగువ సభ, ప్రజాప్రతినిధుల సభ, అనిశ్చిత సభ, పైవన్నీ. అలాగే ప్రస్తుతం మన దేశంలో గల విధానసభల సంఖ్య 30, 29, 31, 28. చూడండి అది. రాజ్యసభ సభ్యుని పదవీ కాలం: ఏ ఆప్షన్ శాశ్వతం, బి ఏమో 5 సంవత్సరాలు ఇచ్చాను, సి ఏమో 6 సంవత్సరాలు ఇచ్చాను, డి అని ఏది కాదని ఇచ్చాను. వీటి కాన్సెప్ట్స్ అనేది కింద కామెంట్లో అనేది పిన్ చేయడం జరుగుతుంది డైలీ. సో మీరు చూడండి, అది కింద ఆన్సర్స్ తెలియకపోయినట్లయితే కింద నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీకు బాగా యూజ్ అవుతుంది. అది తెలుగు విషయానికి వచ్చినట్లయితే ఉపసర్గలతో కూడిన పదాలు ఏమవుతాయి? ఉపసర్గలతో ఉంటాయి కదా, ఆహా అన్నట్టుగా, నమః అలాంటివి ఉంటాయి కదా, అలా అనమాట. గ్రామ్యాల, దేశ్యాల, తత్సమాల, తద్భవాల మీరు పెట్టాలన్నమాట. అలాగే సుప్తింగంతం పదం అనే పదాన్ని నిర్వచించింది. పదానికి సుప్తింగంతం పదం అని ఎవరు నిర్వచించారు? పాణిన, నన్నయ్య, వామనుడా, జయదేవుడా. ఓకేనా? అలాగే సైన్స్ విషయానికి వచ్చినట్లయితే కోడి పందాల కోసం పెంచే కోడి పందాల కోసం పెంచుతాం కదా, అలా గుడ్ల కోసం పెంచుతాం, మాంసం కోసం పెంచుతాం. ఆ రకానికి చెందిన కోళ్ళేటే? చిత్తగంగ, ఆశిల, కదక్నాథ, పైవన్నీన. అలాగే మ్యాథ్స్ విషయానికి వచ్చినట్లయితే ఒకటి 3 గంటల 10 కిలోమీటర్లు, తదుపరి 2 గంటల 5 కిలోమీటర్లు నడిచిన గంటకు అతను నడిచిన సరాసరి దూరం. 3 గంటల 10 కిలోమీటర్లు నడిచాడు, తదుపరి 2 గంటల్లో 5 కిలోమీటర్లు నడిచాడు. అయితే గంటకు అతను ఎన్ని కిలోమీటర్లు నడిచాడు అంటే 2 కిలోమీటర్స్ పర్ హవర్, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, ఏది కాదా? చూడండి. అలాగే 1 జనవరి 2004 గురువారం, అంటే 1 జనవరి 2004 గురువారం అయింది. అలాగే 31 డిసెంబర్ 2004 అనేది ఏ వారం అవుతుంది? ఓకే, మ్యాథ్స్ విషయానికి వచ్చినట్లయితే 1 జనవరి 2004 అనేది గురువారం అయింది. అలాగే అదే ఇయర్లో 31 డిసెంబర్ ఏమవుతుంది? అవి మనం చూస్తుంటాం, బుధవారమా, శుక్రవారమా, శనివారమా, ఏది కాదా? ఓకే, ఆ విధమైన లెక్కలు ప్రాక్టీస్ అవ్వండి మీరు. ఓకే, ఈ విధంగా ఇస్తున్నట్టు ఆ లెక్కలు ప్రాక్టీస్ అవ్వండి. హీ లైక్స్ ద సేమ్ పెయింటింగ్ యాజ్ షీ డస్. హీ లైక్స్ ద సేమ్ పెయింటింగ్ యాజ్ షీ డస్. ఇందులో యాజ్ అనేది ఏంటి? ప్రిపోజిషనా, కంజంక్షనా, యాడ్వర్బా, యాడ్జెక్టివా? యాక్చువల్గా నేను తమ్మునేల్లో ఆ విధంగా పెట్టలేదు. నేను యాజ్ అంటే కింద డాష్ అనేది గీయలేదు, ఎందుకంటే నాకు అవ్వట్లేదు అక్కడ. సో అక్కడ కామా పెట్టాను. ఓకే, ఏ గర్ల్ విత్ కర్లింగ్ హెయిర్ ఈజ్ మై కజిన్. కర్లింగ్ హెయిర్ ఎవరైతే ఉన్నారో వారు నా కజిన్ అంటున్నారో, అదే దేనికి సంబంధించింది? యాడ్జెక్టివ్ అవుతుందా? చూడాలి మీరు, అది యాడ్జెక్టివ్ అవుతుందా, హెడ్ నౌన్ అవుతుందా, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుందా, నౌన్. అలాగే నన్ను అంటే ఏది కాదా? మీరు అది ఆప్షన్స్ని గుర్తించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.